ఇవాళ మనం బాగా న్యూస్‌లో నిలిచిన అండ్ బాగా ఫేమస్ అయినటువంటి ఒక టిఫిన్ సెంటర్‌కొచ్చాము. అదే అండి రామేశ్వరం టిఫిన్స్. మామూలుగా అయితే ఇది చాలా క్రౌడ్ ఉంటుంది. మేము కొంచెం ఎర్లీ మార్నింగ్ ఎళ్ళాము. అందువల్ల క్రౌడ్ తక్కువగా ఉందనమాట. ఇక్కడ ఫుడ్ ఐటెమ్స్‌ని 2 రకాలుగా ఆర్డర్ చేయొచ్చు. ఒకటి ఇలా డిస్‌ప్లే ప్యానెల్ ద్వారా లేదా డైరెక్ట్‌గా క్యాష్ కౌంటర్ ద్వారా. మేము ఈ డిస్‌ప్లే ప్యానెల్ దగ్గర మెన్యూ అంతా చూద్దామనేసి చూసేసి ఇక్కడే ఆర్డర్ చేశాము. ఇందులో స్టార్టింగ్ ఐటెమ్ అంటే ద చీపెస్ట్ ఐటెమ్ వచ్చేసి రూ. 60 అది ప్లెయిన్ ఇడ్లీ. ఇక అక్కడి నుంచి ప్రైసెస్ కొంచెం కాస్ట్‌లీగానే ఎళ్ళిపోతాయన్నమాట. అప్ టు 300 ఉన్నాయి. మేము మొదటగా 2 ఐటెమ్స్ ఆర్డర్ చేసాము. ఒకటి ఘీ పొడి మసాలా దోస, ఇంకోటి ఘీ బటన్ సాంబార్ ఇడ్లీ. ఈ మొత్తం కలిపి మాకు 300 అయిందనమాట. ఆర్డర్ చేసిన తర్వాత మనకి రిసీట్ ప్రింటౌట్ లాగా వస్తుంది. అందులోనే మెన్షన్ చేసి ఉంటుంది ఏ కౌంటర్ వరకు ఎళ్ళాలనేసి. అంటే వీళ్ళ దగ్గర దోసకి ఒక కౌంటర్, ఇడ్లీకి ఒక కౌంటర్ అలా ఉందనమాట. సో, ఆ రిసీట్ తీసుకొని మనం ఆ కౌంటర్ దగ్గరికెళ్తే వాళ్ళు మనకొక ఎలక్ట్రానిక్ టోకెన్ ఇస్తారు. అదేంటంటే మనకి ఆర్డర్ రెడీ అయినప్పుడు వైబ్రేట్ ప్లస్ లైట్ వెలుగుతుంది. సో, మనం డైరెక్ట్‌గా ఆ కౌంటర్ దగ్గర వెయిట్ చేయాల్సిన పని లేకుండా పక్కకొచ్చి కూర్చొని అది వైబ్రేట్ అయినప్పుడు మనం వాళ్ళ దగ్గరికెళ్ళేసి అది ఇస్తే వాళ్ళు మనకి ఆర్డర్ ఇచ్చేస్తారు. ఈ ఫుడ్ తయారు చేసే యాంబియన్స్ కానీ, ఆ సీటింగ్ యాంబియన్స్ కానీ చాలా నీట్‌గా, హైజీనిక్‌గా మెయింటైన్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు క్లీనింగ్ స్టాఫ్ వచ్చేసి క్లీన్ చేస్తున్నారు. అండ్ సర్వింగ్ స్టాఫ్ వచ్చేసి గ్లౌసు, క్యాప్ పెట్టుకొని, మాస్క్ కూడా పెట్టుకొని సర్వ్ చేస్తున్నారు. సో, మధ్యలో ఒక పర్యవేక్షణ కూడా ఉంది. చూసారు కదా! ఆ స్కై బ్లూ కలర్ షర్ట్ అతను వీళ్ళందరినీ మానిటర్ చేస్తున్నాడనమాట. ఇదిగోండి పూరి. పూరికొచ్చేసి కుర్మా, 2 రకాల చట్నీలిస్తున్నాడు. అదే సాంబార్ బటన్ ఇడ్లీకైతే సాంబారు నింపిన బటన్ ఇడ్లీ ప్లస్ 3 రకాల చట్నీలు. ఒకటి మింట్ చట్నీ, ఇంకోటి కోకోనట్ ఆనియన్ చట్నీ, ఇంకోటి కూడా మింట్ ఫ్లేవర్ వచ్చింది గానీ అది బేస్ ఏంటో తెలియట్లేదు. మళ్ళీ మేము ఘీ ఎక్స్‌ట్రా అడిగాము. పైన ఘీ పోసాడు. అదిగోండి ప్లెయిన్ ఇడ్లీ. ప్లెయిన్ ఇడ్లీకి కూడా ఒక సాంబార్ గిన్నె, కొంచెం చట్నీ. ఇది సాంబార్ వడ. దీనికి సాంబారు ప్లస్ 3 రకాల చట్నీలు. ఇదిగోండి ప్యాకింగ్ గూడా. మనం ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తే అలాగా ప్యాకింగ్ డెలివరీ చేస్తారు. ఇదిగోండి ఇప్పుడు చూస్తున్నది మన సాంబార్ బటన్ ఇడ్లీ. 3 రకాల చట్నీలు చూసారు కదా! ఇందాక చెప్పినట్టుగా. ఇది బటన్ ఇడ్లీలో వచ్చేసి ఒక 12 ఇస్తాడనమాట. మన సాంబార్ కావాలంటే ఎన్ని సార్లైనా ఎక్స్‌ట్రాగా వేయించుకోవచ్చు. నెయ్యి కావాలంటే నెయ్యి, చట్నీలు కావాలంటే చట్నీ. ఇవ్వడం మాత్రం చాలా నీట్‌గా ఇచ్చాడు. ప్లాస్టిక్ చాలా తక్కువగా వాడుతున్నారు వీళ్ళు. ఆ ప్లేట్ కూడా చెట్టు నుంచి తయారు చేసింది. బయోడిగ్రేడబుల్. ఆ తర్వాత ఒక అరిటాకు. ఆ తర్వాత పైన ఇంగ కప్పు తప్పదు కాబట్టి కప్‌లో ఇచ్చాడనమాట. మాట్లాడుతుంటేనే మన నెక్స్ట్ ఆర్డర్ వచ్చింది. అదే ఘీ మసాలా పొడి దోస. అతనికి టోకెన్ ఇచ్చాను. మనకి ఈ ఘీ మసాలా పొడి దోస ఇచ్చాడు. సో, ఇది మన ఘీ మసాలా పొడి దోస. ఇది పైనున్న క్రస్ట్ అంటే దోస బేస్ వచ్చేసి ఘీలో బాగా రోస్ట్ అయ్యి చాలా గట్టిగా ఉంది. అది చూస్తుంటే ఇలా నొక్కితే నెయ్యి ఇట్లా బయటకొస్తుందనమాట. ఇక లోపలున్న మసాలా వచ్చేసి పొడి, మసాలా అన్నీ కలిపేసి చాలా టేస్టీగా ఉంది. ఇక ఫైనల్‌గా ఒక కాఫీ తోటి ముగింపు పలికాం. ఓవరాల్‌గా టేస్ట్ వచ్చేసి చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే రేటు, ఆ టేస్ట్‌కి రేట్ వర్తా కాదా అనేసి కొంచెం ఆలోచించుకోవాలి. నాకు టేస్ట్ కావాలి, ఒకసారి ట్రై చేయాలి అని అనుకుంటే ఇది ట్రై చేయొచ్చనమాట. మా వీడియోస్ మీకు నచ్చాయని భావిస్తూ థాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.